హలో ఎవరివన్, నేనైతే ఈరోజు నువ్వుల చిక్కీని అయితే ప్రిపేర్ చేశాను. ఈ నువ్వుల చిక్కీ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా క్రంచీగా కూడా వచ్చింది. చూడండి, ఇదే విధంగా వచ్చిందండి. ఎవరైనా కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా సులువుగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈ నువ్వుల చిక్కీని. ముందుగా దీనికి నేనైతే చాలా స్మూత్గా ఉంది చూడండి, బెల్లము ఇలా అంటుంటేనే నలిగిపోతుంది. ఇలాంటి బెల్లం అయితే తీసేసుకున్నానండి. తీసుకొని నేనైతే ఒక కప్పు నువ్వులు అయితే తీసేసుకున్నాను. అదేవిధంగా అదే కప్పుతో నువ్వులు తీసుకున్న కప్పుతోనే బెల్లం కూడా తీసుకోవచ్చండి. కరెక్ట్గా స్వీట్ అయితే ఎక్కువ అవుతుందండి. అందుకనేసి కొంచెం తక్కువ తీసుకుంటే నువ్వులు ఒక కప్పు తీసుకున్నప్పుడు ఒక 3/4 బెల్లం తీసేసుకున్నట్లయితే కొంచెం సరిపోతుందండి. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 2 ఈక్వల్గా తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ నువ్వులను అయితే నేను ముందుగా రోస్ట్ చేసేసానండి. ఇలాగా చిటపటలాడేంత వరకు సిమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ ఇలా అయితే వేంపేసాను. వేంపేసిన తర్వాత వీటిని పక్కన తీసి గిన్నెలో వేసేసుకోవాలండి. కొంచెం చల్లారి పెట్టుకోవాలి. అదేవిధంగా పంప్కిన్ సీడ్స్ని కూడా నేను ప్యాన్లోనే అలాగా ఫ్రై చేసేసాను. అవి కూడా పక్కన పెట్టేసేసుకొని నేను 3/4 తీసుకున్నానండి. ఒక కప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకుంటే బాగొస్తుంది. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కితే అధికంగా ఉంటుంది. అలా తీసుకున్న దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసేసి అయితే పాకం వచ్చే సిమ్లో పక్కన పెట్టేసుకోవాలండి. అంతలోపలే మనం ఏం చేయాలంటే ఈ నువ్వులు చల్లారింటాయి కదండి, వీటిని మిక్సీ జార్లో 70% నువ్వులను మాత్రమే నేను మిక్సీ పట్టుకున్నానండి. కొందరు డైరెక్ట్గా నువ్వులతోనే చేసేస్తారు. నేనైతే మిక్సీ పట్టుకున్నాను కొంచెము. అలా చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే వేరేగా ఉందండి. అందుకనేసి నాకైతే ఈ టేస్ట్ బాగా నచ్చింది. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. నువ్వులతో కంటే ఇలాగైతేనే బాగుంటుందండి. అంతలోపలే మనకు పాకం కూడా రెడీ అయింది. చూడండి, ఇది ఫస్ట్ చేసింది కొంచెం తీగ పాకంలాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఇలా పాకాన్ని వాటర్లో వేసినట్లయితే సౌండ్ రావాలండి మనకు. ఆ సౌండ్ వచ్చినట్లయితే మనకు కొంచెం గట్టి పాకం వచ్చినట్లనే అర్థం వస్తుంది. తర్వాత నెయ్యి వేసేసి ఈ 70% మిక్స్ చేసినటువంటి పౌడర్ని వేసేసుకొని ఒక 30% అయితే పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా దీంట్లోనే వేసేసి మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత గుమ్మడి గింజలను కూడా వేసేసాను. అన్నీ కూడా లైట్ సిమ్లోనే అలా కలుపుకుండా వేసేసి తర్వాత ఒక బటర్ పేపర్ అయితే పెట్టేసేసుకొని దానికి నెయ్యి రాసేసి దాన్ని అంతా కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేసి పూరీ కర్రతో అయితే బాగా పలుచగా ఉండకూడదని మరి అంత మందం లేకుండా సమానంగా అయితే ఇలాగా ప్రెస్ చేసేసుకున్నానండి. రుద్దేసింటే చాలా బాగుంది. దానిపైన మళ్ళీ నువ్వులతో ఇలాగా నువ్వులు చల్లేసానండి. ఈ విధంగా కొంచెం చల్లారక ముందే వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా నైఫ్తో కట్ చేసేసుకోవాలండి. మనకి ఎంతెంత పీసులు కావాలో అలాంటివన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకో, అలాగే చల్లారిన తర్వాత ఆ పీసులన్నీ కూడా నీట్గా అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.